ఆ సంస్థ అధ్యయనానికి ఆధారం బడ్జెట్ పుస్తకాలే, వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన సమాచారమే కీలకం, వాస్తవాలు కప్పిపుచ్చుతూ రోతపత్రికలో రాతలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో హైకోర్టుకు తలసేల, అవినాష్ ముందస్తు బెయిల్ కోసం అభ్యర్థన, విచారణ నేటికి వాయిదా. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి వ్యవహారంలో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీ తలసేల రఘురాం, వైసీపీ నేత దేవినేని అవినాష్ దాఖలు చేసిన పిటిషన్లు మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చే. దేవినేని అవినాష్ తరపున సీనియర్ న్యాయవాది ఎల్ రవిచంద్ర స్పందిస్తూ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ అనుబంధ పిటిషన్ వేశామన్నారు. దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని అభ్యర్థించారు. పోలీసుల తరపున ప్రభుత్వ న్యాయవాది కేఎం కృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు చెబుతున్నట్టు ఇదేమి చిన్న వ్యవహారం కాదు. 2021లో అప్పటి అధికార పార్టీ ప్రోద్బలంతో టీడీపీ కార్యాలయంపై వందల మంది దాడి చేశారు. ఈ దాడి ఘటన మొత్తం 6 సీసీ కెమెరాలు రికార్డ్ అయింది. మరో వ్యాజ్యం బుధవారం విచారణకు రానుంది. ప్రస్తుత వ్యాజ్యాలు కూడా ఆ పిటిషన్కి జడ్జ్ చేయాలని కోరారు. సీనియర్ న్యాయవాది స్పందిస్తూ వ్యక్తిగత కారణాల వల్ల బుధవారం తాను విచారణకు హాజరు కాలేని తన వాదనలు వినాలని అభ్యర్థించారు. అభ్యర్థనలు పరిగణలోకి తీసుకుని న్యాయమూర్తి జస్టిస్ బీఆర్కే కృపాసాగర్ అవినాష్ వ్యాజ్యంపై మధ్యాహ్నం విచారించారు. సీనియర్ న్యాయవాది ఎల్ రవిచంద్ర వాదనలు వినిపించారు. కేసులో ఇతర నిందితుల వాంగ్మూలాలు ఆధారంగా పిటిషనర్లపై కేసు నమోదు చేశారు. పిటిషనర్ ప్రోత్సాహంతో టీడీపీ ఆఫీస్పై దాడి జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేవు. ఫిర్యాదుదాడికి అయ్యింది సాధారణ గాయమైన డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఘటన జరిగిన 2 ఏళ్ల తర్వాత పోలీసులు హై ప్రొఫైల్ కేసుగా మార్చారు. కేసులో ఇతర నిందితులు సిఆర్పీ సెక్షన్ 41 నోటీసు ఇచ్చి పిటిషనర్కి ఇవ్వలేదు. అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇలా వివరించారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని పిటిషనర్కి అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. పిటిషనర్ తరపు వాదనలు ముగియడంతో పోలీసుల తరపు వాదన కోసం న్యాయమూర్తి విచారణ నేటికి వాయిదా వేశారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ తలసేల రఘురాంపై కేసుకు సంబంధించిన వివరాలు సమర్పించాలని పోలీసులు న్యాయమూర్తి ఆదేశించారు. విచారణ బుధవారానికి వాయిదా వేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రైవేట్